నమస్కారం. నేను మీ మామిళ్ళ స్నేహ రాజకిషోర్ మాట్లాడుతున్నాను. మన కామారెడ్డి మున్సిపల్ 47వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. అందరికీ నా యొక్క నమస్కారం. నేను మన కామారెడ్డి మున్సిపల్ 47వ వార్డ్ కౌన్సిలర్గా నిల్చోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, మన 47వ వార్డులో ఉన్న ప్రధాన సమస్యల్ని కానీ, అలాగే మన వార్డులో ఉన్న నీటి సమస్యలు, మురికి కాలువల సమస్యలే కానివ్వండి, డ్రైనేజ్ ప్రాబ్లమ్సే కానివ్వండి, అలాగే సీసీ కెమెరాల ప్రాబ్లమ్సే కానివ్వండి, అలాగే మన వార్డుకు వచ్చిపోయే చెత్త బండ్లు సరిగ్గా ఉండకపోవడం లాంటివి చూసుకుంటాను. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా మన వార్డుకు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే పెన్షన్స్ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు, ప్లేస్ జాగలు లేని వాళ్ళకు జాగలు ఇవ్వడము, ఇలాంటివి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అలాగే మన వార్డులో ఇళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైనా కానివ్వండి, కరెంటు బిల్లు, ఉచిత కరెంటు బిల్లు, ఇందిరమ్మ ఇల్లు, ఇలాంటివన్నీ ఏ సమస్య ఉన్నా శబరిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి సార్తోని సరే మనకు ఇల్లు వచ్చేటట్టుగా చూసుకునే బాధ్యత మాది. సార్ కూడా మనకు తగిన విధంగా సహకరిస్తున్నారు, చేస్తాను అనే మాటనే చెప్తున్నారు. సార్ కూడా మన 47వ వార్డ్ కామారెడ్డి మున్సిపల్ 47వ వార్డ్ని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకే నేను మీ ముందుకు వచ్చాను. అందుకే మీ అమూల్యమైన ఓటును వేసి చేతి గుర్తును గెలిపిస్తారని నమ్ముతూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. శబరిరెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, శబరిరెడ్డి గారి నాయకత్వం. 47వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అప్పుడు నాకు గతంలో 2000 సంవత్సరంలో 2005లో మీ అందరికీ నేను ఎప్పటికీ ధన్యవాదాలు. ఎప్పటికీ నేను మర్చిపోను. నన్ను గెలిపించారు 2 సార్లు. 3వసారి నా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కనుక నాకు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు, నేను గెలవలేదు, ఓడిపోయినా. నేను 10 ఏళ్ల నుంచి కూడా ఎవరు ముందుకు రాలేదు, ఏం పని చేపిస్తా అని వాళ్ళకు వాగ్దానం చేయలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది, మా స్నేహాన్ని గెలిపిస్తే నేను ఇండ్లు లేని వాళ్లకు పాత రాజంపేటలో ప్లేసులు ఉన్నాయి. ఇప్పుడు పాత రాజంపేటలో ప్లేసులు ఉన్నాయి, నర్సన్నపల్లె కాడ జాగాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్ననే రేవంత్ రెడ్డి తోటి కొట్లాడి ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఎందుకు డెవలప్ చేయలేదంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇది చేస్తే శబరిరెడ్డికి పేరు వస్తుందని గంపగోవర్ధన్ 10 ఏళ్ల నుంచి పక్కకు పెట్టిండు. మొన్న రేవంత్ రెడ్డి తోటి కొట్లాడి మన శబరిరెడ్డి గారు 3 కోట్ల వరకు తెచ్చి ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి. మీరు కావాలంటే మీరు ఆటోలో అందరు కొండ్రి చూసిరండ్రి, రోడ్లు అవుతున్నాయి, పైప్ లైన్ అవుతుంది. అక్కడ మీ అందరికి ఎవరైతే ఇండ్లు లేవో, జాగాలు ఉన్న వాళ్ళకేమో డబ్బులు ఇప్పిస్తాము, ఇండ్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా నన్ను నమ్మండి. ఇప్పుడు నన్ను అడుగుండ్రి, స్నేహాన్ని కాదు, నన్ను అడుగుండ్రి, ఏది ఉన్నా నేను చేస్తా. మీకు నేనైతే పక్కకే ఉంటా. నేను ఎక్కడ తిరిగేదాన్ని కాను, ఎక్కడ పోయేదాన్ని కాదు. ఏ క్షణంలో మీరు ఫోన్ చేసినా నేను వస్తా. ఇప్పుడు స్నేహ కాదు గెలిపించేది, నేను అనుకొని నన్ను గెలిపిస్తే మీ అందరికీ చేతులు ఇచ్చి దండం పెడతా. ఇక గెలిపియ్యాక ఓడిపోతే మాత్రం మీరు అమూల్యమైన ఓటు నమ్ముకొని ఇవాళ వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారని కరిగిపోయి ఓ ఆటోలలో కూర్చుండగానే ఓ 1000 2000 చేతులు పెట్టి అవన్నీ వేసి నన్ను మోసం చేస్తే మాత్రం నేను ఏం చెయ్య, స్నేహ కూడా చెయ్యదు. మీరందరూ అదొక్కటి గుర్తుంచుకోండి. మీరు కంపల్సరీ మీరు దేనికి డబ్బులకు ఆశించకుండ్రి. వాళ్ళు 5000 ఇస్తారు, 2000 ఇస్తారు, 1000 ఇస్తారు, ఇవన్నీ పుకార చెప్తున్నారు. అదంతా కాని పని, మనతోటి కాని పని. ఏదున్నా మీరు ఏదన్నా చేయండి, కానీ చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపియండి. మీ యొక్క